పాతకాలం నాటి కొబ్బరి అచ్చుని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, అది కూడా 20 రూపాయల్లో హాఫ్ కేజీ కొబ్బరి అచ్చుని మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది పాతకాలం నాటి స్వీట్ అనమాట. ఇది 19 కిడ్స్కి చాలా ఫేవరెట్ అనమాట. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని ఒక చెక్కని మాత్రమే తీసుకున్నాను. ఈ చెక్కని ఇలా పైనున్న పెచ్చంతా తీసేయాలండి. తీసేసి మన ఇంట్లో ఆలు చిప్స్ తయారు చేసుకునే స్లైసర్ ఉంటుంది కదా, దీంతో సమానంగా కట్ చేసుకోవాలి. లేదు అంటే మనకి ముక్కలన్నీ సమానంగా రావన్నమాట. ఇలా కట్ చేస్తే అన్నీ ఒకే సైజులో వస్తాయి కాబట్టి మనం ఫ్రై చేసినప్పుడు అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇది బాగా గమనించాలి. చాకుతో కట్ చేస్తే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా వస్తుంది. అలా కాకుండా ఉండడం కోసమే మనం ఈ స్లైసర్ని యూజ్ చేస్తున్నాం. వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నగా తురుముకోవాలి. మీకు ఇక్కడ చూడండి, నేను సగం తురిమిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. అన్నీ ఒకే విధంగా కరెక్ట్గా ఉంటాయి. మనం ఎప్పుడైనా ఒకటే సైజులో రావాలి అలాగా స్లైసెస్ లాగా అన్నప్పుడు కంపల్సరీ ఇలాగే కట్ చేసుకోండి ఏదైనా సరే. చూసారు కదా, అన్నీ ఒకే రకంగా కరెక్ట్గా పలుచగా భలే ఉన్నాయి. ఇది పాకంలో నానేసరికి ఇంకా కొంచెం స్వీట్ వచ్చేస్తుంది. చూడండి, సైజ్ అనేది కరెక్ట్గా ఉంది కదా. ఇలా తురుముకోండి. నేను ఇక్కడ అరచెక్కని తీసుకున్నాను. మనకు అరచెక్కకి కొబ్బరికాయ 20 రూపాయలు పడుతుంది కాబట్టి 10 రూపాయలు అరచెక్కకి పడుతుంది అనమాట. ముందు మనం పక్కా కొలతలతో తీసుకోవాలి. అప్పుడే మనకి అచ్చు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. 1 కప్పు కొబ్బరి తురిమిన ముక్కలకి ఇక్కడ మనం స్లైసెస్గా సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలు 1 కప్ కావాలండి. 1 కప్పు ముక్కలకి 1 కప్పు పంచదార కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. అందులో నేను ఇక్కడ 2 స్పూన్ల ఆవు నెయ్యిని వేసుకుంటున్నాను. ఆవు నెయ్యి చాలా శ్రేష్టం కాబట్టి నేను ఇక్కడ ఆవు నెయ్యిని యూజ్ చేస్తున్నాను. మా ఇంట్లో ఆవు నెయ్యి ఉండడం వల్ల. ఆవు నెయ్యి లేకపోతే గేదె నెయ్యితో అయినా పర్వాలేదండి. నా దగ్గర ఆవు నెయ్యి ఉంది కాబట్టి దీన్ని నేను యూజ్ చేసుకున్నాను. ఇలా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి ముక్కలన్నీ సమానంగా ఈవెన్గా అన్నీ సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మీకు. ఒకప్పటి పిల్లలకి ఇది చాలా ఫేవరెట్. ఎందుకు అంటే అప్పట్లో పల్లెటూరులో ఉండే పిల్లలు పాత పుస్తకాలకు కానీ పాత సామాన్కి కానీ ఇలా అచ్చు ఇవ్వడం అయితే జరిగేదనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు పాత పుస్తకాలను వాళ్ళకి ఇచ్చి ఇలా అచ్చు తీసుకున్న రోజులు చాలానే ఉన్నాయి. మీకు కూడా ఉంటాయి. ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ అచ్చు మీరు తినుంటే. కానీ అప్పటి అచ్చులోని నెయ్యి అనేది యాడ్ చేసేవాళ్ళు కాదండి. ఎందుకంటే అమ్మేవాళ్ళు కాబట్టి నెయ్యి వేసేవాళ్ళు కాదు. తర్వాత ఈ కొబ్బరి ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార, అరకప్పు నీళ్ళను వేసుకొని మనం ఈ మూడింటిని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. ఇది మనకి గట్టి పాకం రావాలి, ఉండపాకం రావాలి. అప్పుడే మనకి అచ్చు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అలా మేము తిన్న రోజులు చాలానే ఉన్నాయన్నమాట. పాత పుస్తకాలు కానీ పాత సామాన్కి కానీ ఇచ్చేవాళ్ళు ఈ అచ్చు ముక్కలు కానీ బఠానీలు కానీ. మీకు గుర్తున్నాయా? మీరు ఎవరైనా అది ఫేస్ చేసి ఉంటే, అంటే మీరు అలా తిని ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను ఇక్కడ 2 ఇలాచీని విడదీసి వేస్తున్నాను. లేదంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం పూజలు చేస్తూ ఉంటాం కదా, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. ఒక చెక్కనే ఉంది అని ఆలోచించకుండా వెంటనే ఆ చెక్కతోని ఇలా స్వీట్ని తయారు చేసి మీ పిల్లలకి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. అంత బాగుంటుంది. ఈ కొబ్బరి నేతిలో వేగేసరికి దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఈ పాకంలో వేసిన తర్వాత ఇంకా మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. వదలకుండా మళ్ళీ తిన్న కొద్దీ తినాలనిపిస్తుందని అంత బాగుంటుందన్నమాట ఈ స్వీట్ అయితే, కొబ్బరచ్చ అనేది. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా ఈ పాకాన్ని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ వాటర్లో వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, వాటర్లో పాకం కలిసిపోయింది కాబట్టి మనకి ఈ పాకం రెడీ అవ్వలేదు. గట్టి పాకం కాబట్టి కొంచెం టైం పడుతుంది, పంచదార కాబట్టి. లేదు మీరు బెల్లంతో చేసుకుంటానంటే కూడా చేసుకోవచ్చు. కానీ ఇది ఒకప్పటి స్పెషల్ స్వీట్ కాబట్టి పంచదారతోనే అప్పట్లో చేసేవాళ్ళు. అందుకని చెప్పి నేను కూడా పంచదారతోనే చేశాను. మీకు పంచదార ఇష్టం లేదంటే కనుక బెల్లంతో కూడా చేసుకోవచ్చు. కానీ ఇది పంచదారతో చేస్తేనే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట. పంచదార తినని వాళ్ళు బెల్లంతో కూడా ట్రై చేయండి, బాగుంటుంది అలా కూడాని. ఇలా కలుపుకుంటూ మంచిగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలపాలండి. అప్పుడు ఇలాచీలో ఉన్న ఫ్లేవర్ కూడా మంచి పాకంలోకి వచ్చి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇలా బుడగలుగా వస్తుందన్నమాట. అంటే పాకం ఇలా వస్తుంది, దగ్గరకు వచ్చే కొద్దీ ఇలా మారుతూ ఉంది. మనం మధ్య మధ్యలో పాకాన్ని కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు. ఒకవేళ బాగా గట్టిగా అయిపోతే పొడిగా అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. చూసారా, ఇప్పుడు మధ్యస్థంగా ఉందన్నమాట.
ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాకం దగ్గర పడే కొద్దీ చెక్ చేసుకోవడం అయితే ఎక్కువసేపు అయితే చేసుకోండి. ఎందుకంటే ఎక్కువసార్లు టెస్ట్ చేయండి. లేదు అంటే గనక మనకి పాకం గట్టిపడిపోయి మొత్తం పొడి పొడిగా అయిపోతుంది. పాకం ఉండపాకం కంటే ఇంకా ఎక్కువైందనుకోండి ముక్క ముక్కలుగా పొడి పొడిగా పంచదార కింద అయిపోతుందనమాట. అందుకని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చెక్ చేసుకు ఉండాలి. 1 నిమిషం అయిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఇలా అయితే ఉండింది కదా. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు పాకం వచ్చేసినట్లే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే పాకం చూడంగానే థిక్నెస్ అనేది పెరిగిపోయింది చూసారు కదా. ఇప్పుడు మన పాకాన్ని ముక్కలు రాకుండా పాకాన్ని తీసుకొని ప్లేట్లో వాటర్ వేసుకొని చూడండి. ఉండలాగా కదలకుండా మన చేతికి తీసే విధంగా ఉండాలి. అప్పుడే మనకి ఈ పాకం అనేది రెడీ అవుతుంది. నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఉండండి తీసి. ఇలా ఉంటే కనుక మనకి అచ్చు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ ప్లేట్లోకి అయితే దీన్ని పొయ్యాలనుకుంటున్నామో అచ్చు కింద ఆ ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని వెంటనే పోసేసుకోవాలండి. లేదంటే ఇది ఎక్కడ ఇప్పుడు మనం ఉన్న ప్లేట్లో ఎక్కడైతే ఉన్నిందో అక్కడే మెల్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పాకం మనం గట్టి పాకం తీసుకున్నాం కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది. తొందరగా ఈ ఒక్క పని మాత్రం తొందరగా చేయాలన్నమాట. వెంటనే ప్లేట్ మొత్తం సర్దుకోవాలి. మనం ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లోకి గబగబా సర్దుకోవాలి. చూడండి నేను ఇలా వేసిన వెంటనే ఎక్కడికక్కడ సెట్ అయిపోతుంది చూసారా. ఇలా అచ్చులాగా ఫామ్ అయిపోతుంది. ఎందుకంటే పంచదార వెంటనే బిగిసిపోవడం జరుగుతుంది. ఈ గట్టిపాకం వచ్చిన తర్వాత వెంటనే బిగిసిపోతుంది. అందుకని తొందరగా సెట్ చేసుకోవాలి. నేను సెట్ చేసే లోపే అది బిగిసిపోవడానికి అయితే రెడీగా ఉన్నిందనమాట. మనం వెనకాల ఏమైనా కొంచెం పాకం ఉంటే దాన్ని గరిటతో లాగేసి తొందరగా వేసేసేయండి. చూసారు కదా సెట్ అయిపోయింది. అప్పుడే ఇది 10-15 నిమిషాలలో మనం తినడానికి రెడీ అయిపోతుందండి. ఈ పంచదార అనేది తొందరగా బిగిసిపోతుంది. ఇప్పుడు చూసారు కదా మనకి 10 నిమిషాల తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇది మనకి తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా సూపర్ అనిపించింది. ఇలా ఒక కొబ్బరి చెక్క, ఒక కప్పు పంచదార అందరిలలో ఉండేవే కాబట్టి ఈజీగా మనం ఈ కొబ్బరి అచ్చుని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒకప్పటి పిల్లలకి చాలా ఇష్టమైన ఫేవరెట్ స్వీట్ అని చెప్పొచ్చు. మీలో ఎంతమంది ఈ స్వీట్ని అప్పట్లో తిన్నారో బయట కొనుక్కొని మనం సైకిళ్ళ మీద కానీ అమ్ముతూ ఉండే కదా. మీకు తినే అనుభవం ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.